వాస్తవానికి గద్దరన్న యొక్క అస్తిత్వమే ఇలా మానవ అస్తిత్వ పాటలు పాడారు. ఈ దేశంలో కులం ఉన్నది, కులంతో పాటు వర్గం ఉన్నది. దాన్ని పసిగట్టి ఉన్నతమైన చదువు చదివి మరి ఏ పీడిత ప్రజలైతే ఉన్నారో, ఏ మనువాద బ్రాహ్మణీయ సమాజం అన్నది కుల వ్యవస్థను తయారు చేసిందో, అందులో మనుషులంతా ఒకటైనప్పుడు ఈ కింది మనుషులన్నీ వీళ్ళను దళితులన్నీ, వీళ్ళను ఎస్సీ ఎస్టీ బీసీలని హీనంగా చూస్తూ ఉంటే గొంతిప్పి ప్రజలను చైతన్యం చేసిన గొంతుక, మనుషులను జీవం పోసిన గొంతుక అదే గద్దరన్న గొంతుక. మరి గద్దరన్న ఉన్నతమైన చదువు చదివి మరి అడవి బాట కూడా పట్టాడు. ఎందుకంటే ఏ వ్యవస్థలనైతే పోలీస్ వ్యవస్థ అన్నది రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉండి దొరలకు దొరతనానికి బానిసగా చేస్తూ ఉంటే ప్రజల్లో ఒక చైతన్యాన్ని నేర్పాడు. మనమంతా ఏకమైతే ఈ దొరతనాన్ని కూడా మనం బద్దలు కొట్టచ్చు అన్న ఆ ఆలోచన విధానమే గద్దరన్న. ఇలా గద్దరన్న అవార్డులు ఇచ్చేది ఎవరికి ఇవ్వాలని అంటే, ఎవరైతే ప్రజల గురించి పోరాడతారో, ప్రజల గురించి మాట్లాడతారో అలాంటి వారికి మాత్రమే గద్దరన్న యొక్క అవార్డును ముట్టుకునే అర్హత ఉన్నది. బొమ్మల్లా ఆటలాడి డిస్కోలు బిస్కోలు చేసేవారికి దగులుబాజీలోకి ఇచ్చే అర్హత కాదని దళిత లిబరేషన్ ఫండ్ తరఫున ప్రగాఢంగా చెప్తున్నాను. మరి గద్దరన్న అంటేనే మానవ అస్తిత్వ ఉద్యమం. తెలంగాణ కొరకు ఎక్కని మెట్టు లేదు, దిగని మెట్టు లేదు. ఈవెన్ మనువాద బీజేపీ సర్కారును కూడా అడిగిండు, మా తెలంగాణలో 1200 త్యాగాలతోటి వచ్చిన తెలంగాణలో రాజ్యం వెళ్తున్న ఈ ఎలమదొర, ఈ దగులుబాజ్ ఈ తెలంగాణకు ఏమి చేయలేకపోతున్నారు. నిరుద్యోగులు రోడ్ల మీద పడి ఉన్నారు. ఉగ్రవాదులుగా తయారు కాకుండా, దేశ సాంఘిక శక్తులుగా తయారు కాకుండా వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. ఆ ఎంప్లాయ్మెంట్ అన్నది లేదు. మరే కేంద్ర ప్రభుత్వం మనువాద సర్కార్ అయినా కానీ వారిని కూడా గోరు పెట్టుకున్నాడు. కానీ గద్దరన్న ప్రజల గురించి పోరాటం చేసిన అస్తిత్వ ఉద్యమకారుడు కనుక ఆ గద్దరన్న ఉద్యమకారుల గుండెలో ఉంటాడు. పోరాడే శక్తి ఉన్న శక్తికి బాసటగా ఉంటాడు. నిరుద్యోగులకు అస్తిత్వాన్ని తీసుకునేదానికి పోరాటం చేసి గద్దరన్న పోరాటంలో రావాలని మేము కోరుకుంటున్నాం.